బంగారం 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 ఏంటండి, ఏం కావాలి? పద ఆ తెల్లి టిఫిన్ చేద్దాం. ఈ ఊర్లో టిఫిన్ కూడా దొరుకుతుందా? టిఫిన్ చేద్దాం అన్నాం కానీ ఈ ఊళ్ళో అని చెప్పినా. మరి ఏ ఊళ్ళే? బండి స్టార్ట్ చేసి టాప్ గేర్ వేసి రేసు గుంజినా అంటే 2 గంటల కరీంనగర్లో ఉంటాం. 5 స్టార్ హోటల్లో టిఫిన్ చేద్దాం పద. టిఫిన్ సంగతి సరే, మరి మధ్యాహ్నం భోజనం? మధ్యాహ్నం భోజనం ఏంది? పాస్గా మాట్లాడు. ఇంగ్లీష్లో భోజనాన్ని లంచ్ అంటారు. లంచ్ అని పిలువు. అంచోగించో, నాకు వచ్చిన ఇంగ్లీష్ గంతే కానీ నువ్వు పోయిరా టిఫిన్కి, నేను షాపింగ్కి వెళ్తా. షాపింగా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కొంటున్నావు? ఇగో నీకు ముందే చెప్తున్నా, నువ్వు ఏం చేసినా మన స్టేటస్ తగ్గట్టు చెయ్యి. రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన మాత్రం బట్టలు కొనకు, అర్థమవుతుందా? మినిమం బ్రాండ్ మెయింటైన్ చెయ్యి. నువ్వు కొనమన్నా అసొంటి జాగాలో కొనేదాన్ని కాదు. ఏం కొనాలో ఎక్కడ కొనాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అది నా పిల్లవంటే మరి. సరే, నువ్వు ఎప్పుడొస్తావేమో కానీ నేను షాపింగ్ పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది. సరే సరే సరే. హలో హలో. బేబీ ఎక్కడున్నావు? వచ్చేస్తున్నా. అబ్బా తొందరగా సినిమాకి టైం అవుతుంది. వచ్చేసా. హాయ్ బేబీ, ఏంటమ్మా ఇంత లేట్ అయిపోయింది? నీకోసం మేకప్ వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. నువ్వు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటావు బేబీ. అవునా, థ్యాంక్ యూ. సరే పోదాం పద, బండెక్కు. ఏంటి మమత, బట్టలు ఉతుకుతున్నావా? మీ ఆయన్ని కనీసం బట్టలు ఉతికే మిషన్ అన్న కొనిమనద్దా? ఏం చేద్దాం అక్క, ఏదో గరీబోళ్ళం. ఇగో ఈ చీర చూసినావా? మొన్ననే ఫారిన్ నుంచి తెప్పించిన 10 లక్షలు. ఫారెన్లా చీరలు కూడా అమ్ముతారా? అయ్యో నీకు తెలియదా? ఫారిన్లో అన్నీ అమ్ముతారు. ఈసారి నీకు కూడా చీర తెప్పిస్తుంది. పైసలు నువ్వేమి ఇవ్వక్కర్లేదు, నేనే ఇస్తా. పాపం పక్కింట్లో ఉన్నావు కదా, ఎప్పుడు చూడు ఇట్లా మాసిన బట్టలే వేసుకుంటావు. నేను నీ గిఫ్ట్ ఇస్తా. అద్దుతి అక్క, అంత ఖరీదైన చీరలు కట్టుకుంటే కూలి పనికి పిలిచేటోళ్ళు పిలుస్తారో పిలవరో. అద్దుతి. సరే నీ ఇష్టం. నీకేం కావాలన్నా నన్ను అడుగు, అస్సలు సిగ్గుపడకు. అసలే మేము రిచ్. సరే నీ ఇష్టం, పోయేద్దా. అబ్బో రిచ్. డార్లింగ్, నువ్వు రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు తెలుసా? అవునా? ఈ మధ్య ఫారిన్ నుంచి ఒక సభ్య తెప్పించిన, అది వాడుతున్నప్పటి నుంచి నాకే తెల్లగా అనిపిస్తుంది. ఏంటది? ముఖం. అవును, రోజు రోజుకి నీలో గ్లామర్ పెరిగిపోతుంది. ఇట్లనే ఉంటే ఏదో ఒక రోజు సినిమా హీరో అయిపోతావు.
నేను ఎక్కడ హీరో అయినా నా హీరోయిన్ నువ్వే. అంత అదృష్టం నాకెక్కడిది? పౌడర్ డబ్బా కొనుక్కుందామన్నా చిల్లలు లేవు. డార్లింగ్, నేను నీకు డబ్బుల కోసం ఆలోచించడమా? చెప్పు, ఎంత కావాలి? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు? ఇప్పుడే నీ అకౌంట్లోకి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను, చూడు. వచ్చినాయా? థ్యాంక్ యూ డార్లింగ్. డార్లింగ్, నేనున్నాగా నువ్వు దేనికి ఆలోచించొద్దు. మై హూనా. మా అన్నయ్య, నేను ఇప్పుడు వెళ్ళాలి. అన్నయ్య ఏంటి అన్నయ్య? నువ్వెందుకు భయపడుతున్నావు? వాడు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే డబ్బుతోనే కొట్టేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, అర్థమైందా? సరే గాని ఇప్పుడైతే వెళ్దాం పా. సరే వెళ్దాం. ఐస్ క్రీమ్. రామన్న, దావత్ చేసుకోక బాగా రోజులు అవుతుంది. ఇవాళ ఒక బీర్ తాగారా? అదే ఆనకి లేక ఆకులు లాక్తా అంటే అయినుడు వచ్చాట అన్నం పెట్టి అన్నట. గట్టుంది కథ. నాకే లేదు రాయ్యా అంటే నువ్వు బీర్ అంటివి. ఏం లైఫ్ అన్న అయినది. పైసకు పర్వే లేదు, మంచినీళ్ళు లెక్క ఖర్చు పెడతాడు. ఇంత సిరున్నా గింతగానం ఖర్చు పెట్టుడు నాకేం అర్థమవుతలే. మనకేం దొరకవన్నీ? ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, ఖర్చు పెడతాడు. మన దగ్గర దొబ్బి తినే గుణం ఉన్నది, కడుపు నింపుకుందాం అంతే అన్న. ఏరా, ఏ సంగతి? ఏం లేదన్నా. ఏం లేదంటే వేంద్రా, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఫుల్ వేయాలి, చిల్ అవ్వాలి. ఎంజాయ్ రా, ఎంజాయ్. అవుదామని ఉన్నా ఆమ్దాన్ కూడా ఉండాలిగా అన్న. అరే నేను లేనారా? ఏం తాతురో చెప్పురి. ఏం తాతారా? ఏదైనా ఓకే. అరే వైన్స్లా నా పేరు చెప్పి మీరు ఎంత తాతురో తాపోండిరా. లైఫ్ని ఎంజాయ్ చేయాలిరా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారా? ఇక నువ్వు చెప్పినా కదా అన్న, ఇప్పుడే పోదాం. సరేరా, ఎంజాయ్ చేయపోరి, నేను చూసుకుంటా. సరే అన్న, బాయ్ బాయ్. ఓ, అక్కడున్నావా? హలో అన్నా, మన కోడి పందాలు ఓడిపోయింది. మనకు మస్తు నష్టం వచ్చింది. అరే పోతే పోనీరా, ఎంత పోయిందో అంత వేరే కోడి మీద పెట్టు. పోతే పోతే ఉంటుంది. ఫోన్ పెట్టాయి. ఓ, ఇక్కడున్నావా? ఏమైంది? ఏమో, నా అకౌంట్ పనిచేయట్లే. నిన్న షాపింగ్ కాడ ఆన్లైన్ పేమెంట్ ఎంత వేసినా రాలేదు. ఆ షాపోడేమో మీ అకౌంట్లోనే డబ్బులు లేవన్నాడు. నా అకౌంట్లో డబ్బులు లేకపోవడం ఏంటి? ఏంటి, నీ అకౌంట్లో డబ్బులు లేవా? కరెక్ట్గా చెక్ చేసావా? చేసినా, కావాలంటే నువ్వే చూడు. అరే కరెక్ట్ కదా, నీ అకౌంట్లో డబ్బులు లేనే లేవు. ఒక్క నిమిషం ఆగు, నా అకౌంట్లోకి వెళ్ళి పంపిస్తా. అయ్యో, నా అకౌంట్లో కూడా డబ్బులు లేవు కదనే. ఇంట్లో లాకర్లు ఉన్నాయేమో చూడుపో. ఇంట్లో మొత్తం ఎప్పుడో దేవులాడినా, 10 రూపాయలు కూడా లేవు. సరే సరే, టెన్షన్ పడకు. ఇంట్లో ఉన్న నా బంగారం మొత్తం తాకట్టు పెట్టి నీకు ఎంత కావాలో తెచ్చుకోపో. బంగారమా? ఇంకెక్కడి బంగారం? అది ఎప్పుడో తీసేసిన. ఆఖరికి ఇవే మిగిలినాయి. మరేం పర్లేదు, అవి తీసేసి నీకు ఎంత కావాలో అంత తెచ్చుకోపో. నువ్వేం టెన్షన్ పడకు, మనకి వేరే ఆసుపాసులు లేవా? సరే. అరే చెప్పురా మామ, ఇంకేటి విషయాలు? సరే సరే, కొనేద్దాం.
ఇదేంది నా దగ్గరికి వస్తుంది? చూసింది అయింది. అరే విజయక్క, నువ్వా? నేను ఎవరో అనుకుంటున్నా. నేనే. అగో, మీ ఇంట్లో బట్టలు ఉతికే మిషన్ ఉన్నట్టు ఆకిలి ఉడిచే మిషన్ లేదా అక్క? ఇప్పుడు నువ్వేమి ఎక్కిరేయాల్సిన అవసరం లేదు. ఏదో అదృష్టం బాలేక ఇట్లయినావు. ఓహో, కార్లు ఎటు పోయినాయి, బండ్లు ఎటు పోయినాయి, చీరలు ఎటు పోయినాయి, నగలు ఎటు పోయినాయి, కానీ పొగరు మాత్రం పోలే. అది పోయిన నాడు తెలుస్తుంది నేను ఎందుకు ఇట్లా మాట్లాడినో. ఛీ, పైసలు ఉన్నప్పుడు నా ముందు మాట్లాడడానికే భయపడేది, ఇప్పుడు నన్నే ఎక్కిరిస్తుంది. నువ్వు నష్టపడి. నువ్వేంది ఒక్క మాట కూడా మాట్లాడతలేవు? చింత జాబగానే పులుపు కూడా తెచ్చిందా? తప్పు చేసినామే. కృష్ణ అనేది చూసి కూడా సున్నట్టు పోతాడు. కృష్ణనా, ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయిందానే? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఉన్నప్పుడు ఆగినవానే, ఇప్పుడు చూడు జేబులో పైసలు లేకుండా తల్లాడుతున్నావు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. నిన్నటి దాకా ఆడింది ఆట, పాడింది పాటలకే ఇష్టం. ఇప్పుడు చూసినావు నీ పరిస్థితి ఎట్లయిందో. పోపా, ఎప్పుడన్నా చాయకో నీళ్ళకో చిల్లరుంటే ఇస్తాం పో. ఇంకొకసారి నాకు ఫోన్ చేసావు అనుకో, మంచిగా ఉండదు. ఫోన్ పెట్టి డబ్బు ఉన్నప్పుడు తెలియలే, అది లేని రోజు నా పరిస్థితి ఏందని. ఈరోజు నాకు ఏం అర్థమవుతలేదు, మళ్ళీ అంత డబ్బు ఎలా సంపాదించాలని. డబ్బు ఉన్నప్పుడు జల్సా చేసినాం, ఇప్పుడు డబ్బు లేదు, మన జీవితాలు నాశనం అయిపోయినాయి. పోతే ఓనీతి, పోయింది డబ్బే కదా, పానం కాదు కదా. ఏ కూలో నాలో చేసుకొని ఎట్లాగో అట్లాగో బతుకుదాం.